నమస్తే. ప్రస్తుతం మనతో పాటు వర్జిన్ బాయ్స్ టీం ఉంది. జనరల్గా ఎంటర్టైన్మెంట్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఇక ప్రత్యేకించి అందులో కాలేజీ బ్యాక్ డ్రాప్లో ఉంటే ఇక అంతకు మించి. సో ఆ కోవకు చెందిన సినిమానే వర్జిన్ బాయ్స్. మరి ఈ వర్జిన్ బాయ్స్ గురించి ఈ టీం ఏం చెప్తుందో ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, మీ టీజర్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో రిలీజ్కి దగ్గర పడుతుంది కదా, మరి కొద్ది రోజుల్లోనే ఆడియన్స్ ముందుకు వెళ్తుంది. సో ఏంటి ఈ సినిమా మీద మీకున్న నమ్మకం ఏంటి? మీరు సినిమా చూస్తాను రెడీగా ఉన్నారు కదా, అంటే మీ ఒపీనియన్ యాజ్ ఆఫ్ బజ్ ప్రకారం. సో అదే మీరు మనం యూత్లో ఉన్నప్పుడు ఏంటనేది రికలెక్ట్ చేసుకుంటారు చూస్తే. ఓకే. సో అది అంత మాత్రం చెప్పగలుగుతాం, ఎంజాయ్ చేస్తారు. సో అంటే నాకు ఒకటి అర్థం కాదు, వర్జిన్ బాయ్స్ మనం ఇప్పుడున్న ఈ కాలంలో ఒక వర్జిన్ బాయ్స్ అనే టైటిల్ పెట్టి వర్జినిటీ కోల్పోవటానికి బాయ్స్ పడే పాటలు అవును అనే కాన్సెప్ట్తో సినిమా ఇది యాక్చువల్గా. ఎస్, కానీ అది ఇప్పుడున్న కాలానికి అది యాప్ట్ అనుకుంటున్నారా? అది ఎస్ డెఫినెట్లీ సార్. కాలేజీల్లో ఇంజనీరింగ్ కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజీల్లో అందరూ ఆ ఫేజ్ చూసే వస్తారు. ఆ ఫేజ్ చాలా టైం వేస్ట్ చేసుకుంటూ అంతా ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చిన దాకా బాయ్స్ వర్జినిటీ కోల్పోకుండా ఉంటారని గ్యారెంటీ చాలామంది ఉంటారు. అందరికి ఎక్కడ వస్తుంది అవకాశము? అవకాశం రాని వాళ్ళు చాలామంది ఉంటారు. అవకాశం వచ్చిన వాళ్ళు కనెక్ట్ అవుతారు, అవకాశం రాని వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఓహో నేను ఇలాగే ఉన్నా, ఓహో నేను ఇలాగే ఉన్నా, అట్లా. అంటే ఈ కాన్సెప్ట్తో ప్రీవియస్గా కొన్ని సినిమాలు వచ్చినాయి, కానీ మీకు ఇందులో నచ్చిన పాయింట్ అండి, డబ్బు పెట్టి సినిమా తీయాలనుకున్నప్పుడు ఏదో కొత్తదనం ఉండాలి కదా. సో ఇంతకుముందు వచ్చిన కాన్సెప్ట్లు భిన్నమైన కథాంశం ఇందులో ఏముంటుంది? డైరెక్టర్ కథ చెప్పినప్పుడు ఇటువంటి స్టోరీస్ ఈ మధ్యకాలం లేవు. ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ నవ్వుకునే ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చి పగలబడినవే ఏం లేవు సార్. నేను ఈ మధ్య ప్రతిదీ హ్యాపీగా నవ్వుకోవడానికి కావాలి కదా ఆడియన్స్కి. సో అది దొరికింది నాకు డైరెక్టర్ చెప్పంగానే. దొరికిందిరా ఇంకా అనుకున్నా. దాని టేకింగ్, అతని గేమ్ అనేవి చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంగ్లీష్ మూవీ మీరు అంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు తీసిన రేంజ్ ఉంటుంది. మూవీ చాలా కాస్ట్లీగా తీస్తాడు అతను. సో అవుట్పుట్ దాన్ని మించి వచ్చింది, మన ఎక్స్పెక్టేషన్ మించి. సో క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అండ్ వాళ్ళ నుంచి ఈ ఆర్టిస్టుల నుంచి బాగా పిండాడు. సో అందుకని అంత కాన్ఫిడెన్స్తో గిఫ్ట్లు కూడా అనౌన్స్ చేశాం, మా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారని. అంటే ఇవాళ రేపు గిఫ్ట్ల కోసం సినిమాకి వచ్చే వాళ్ళు అనేది చాలా తక్కువ. దానికోసం అనేది కాదు, కానీ సినిమా ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గిఫ్ట్, బిగ్గెస్ట్ గిఫ్ట్ దిస్ ఇయర్. ఓకే, వస్తాను నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను. మిత్రా సినిమా ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ సినిమాలు అంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. వన్స్ థియేటర్లోకి వచ్చి ఆడియన్స్ సాటిస్ఫై అయిన తర్వాత దాని మౌత్ టాక్ ద్వారా ఆడియన్స్లోకి వెళ్ళేంత వరకు ఈ సినిమాలో ఏం విషయం ఉందనేది ఎవరికి తెలియదు. కానీ టైటిల్ వర్జిన్ బాయ్స్ అన్నప్పుడు ఏ హీరోయిన్ అయినా ఈ టైటిల్కి యాక్సెప్ట్ చేయడానికి కొంచెం డేర్ అనేది ఉండదు. సో మీకేంటి, మీకు పర్టికులర్గా ఈ సబ్జెక్టులో నచ్చింది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్జిన్ బాయ్స్ అనేది టైటిల్ తర్వాత పెట్టాము. ఫస్ట్ #బాయ్స్ ఉండేది, తర్వాత కథ ఎలా అయితే మేము ముందుకెళ్ళాము, ఇంకా ఆ స్టోరీ ఏదైతే మనం కలర్తో చూసి అంత డిస్కషన్ పాయింట్కి అందరూ కూర్చుంటే వీ డిసైడెడ్ ప్రతి దాంట్లో ఒక కొత్తదనం ఉంది, ఆ ఫ్రెష్నెస్ ఉంది, ఆ ఎమోషన్ ఏదైతే వ్యక్తించే పార్ట్ ఉందో ఫర్ ఎవ్రీ పర్సన్ హూస్ వర్కింగ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్, వాళ్ళందరూ దీన్ని మళ్ళీ ఇంకొకసారి ఎంజాయ్ చేస్తున్నారు, రిలీవ్ చేస్తున్నారు. సో ఎందుకు దీని పేరు వర్జిన్ బాయ్స్ ఉండకూడదు? ప్రతి దానికి మనం చూసి అభిప్రాయం మీద ఉంటుంది. వీ సే నో ద బ్యూటీ లైజ్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద విదిన్ అంటే బీ హోల్డర్. సో నాకు అనిపిస్తుంది ఈ విషయానికి ఇలా చూడడం కన్నా వై కాంట్ యూ సీ ఇట్ ఇన్ అనదర్ వే, దట్ ఇక కొత్త కాన్సెప్ట్తో వీళ్ళే ఎంత రిస్క్ తీసుకొని ఎంత దూరం వచ్చారంటే ఏదో ఒకటి ఉంటుంది అంట దాంట్లో. అండ్ ఇప్పుడు మనం ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అనేది ఒక కాన్సెప్ట్ ఉన్నా కూడా ఇలాంటి సినిమా హ్యాస్ టు కమ్ అవుట్ టు షో ద సొసైటీస్ రియాలిటీ ఆల్సో. ఒకవైపు సొసైటీలో ఈ మధ్య యూత్ ఏ డైరెక్షన్కి పోతున్నారు, ఏ విధంగా ఆలోచిస్తున్నారు, అసలు పేరెంట్స్ చూడకుండా వెనకాల ఏమేమి జరుగుతున్నాయి, ఇవన్నీ మనం చూపించాలి. లేకపోతే వాళ్ళు ఏదైతే అనుభవిస్తున్నారో ఒక ఫన్నీ వేలో కూడా వీ షుడ్ టెల్ దెమ్ స్టాప్. దాంట్లో మన మూవీ ట్రైలర్లో టీజర్లో ఒక లైన్ ఉంటుంది,
మనం నాశనం అవ్వడానికి అన్నీ ఉన్నాయి ఇక్కడ, మనమే జాగ్రత్తగా ఉండాలి. దెర్ ఇస్ వన్ లైన్. సో అప్పుడు మనం ఏం చెప్తున్నాము, మనం జీవితంలో కూడా ప్రపంచంలో ఎక్కడైనా గెలినా మనతో ఒక ప్రమాదం జరగాలి అనుకుంటే ఒక క్షణం చాలు. ఎంత ప్రికాషన్ తీసుకున్నా కూడా ఒక ప్రమాదం చేయాలంటే ఒక క్షణం చాలు. బట్ ఎస్, ఎవ్రీథింగ్ మనం జాగ్రత్తగా, మనకి తెలిసిందనుకో మనం వీ కెన్ క్యారీ అవుట్. సినిమా అంతా నాశనం అవటానికి కారణమయ్యే అంశాలను చూపించి చివరిలో ఒక మంచి మాట చెప్పటం అనేది సరిపోతుందా? ఇట్స్ అబౌట్ ద రేషియో సార్. ఇప్పుడు నేను మొత్తం మూవీ 80% 90% దాంట్లో తీసేసి 10% దాంట్లో కాదు మీరు ఇలా చేయకండి అంటే అప్పుడు నాకు తిడతారు సార్. కానీ మనం బేసు దాన్ని ఒక స్టార్టింగ్ అలా చూపించేసి దెన్ సినిమా హ్యాస్ అన్ అదర్ టర్న్ సార్. సో అప్పుడు ఏమవుతుంది, ఓకే చూసే ఆడియన్స్ కూడా అమ్మాయి దీని మీదనే మొత్తం మూవీ తీయలేదు, ఇంకా చాలా ఉంది దీంట్లో కదా అని చెప్పేసుకుని ఇంకా రుచిగా ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్లో చూస్తారు దాన్ని. యా శ్రీహాన్, బిగ్ బాస్కి వెళ్ళొచ్చావు. బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ఎంతవరకు ఉపయోగపడింది? బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాకి ఎంతవరకు ఉపయోగపడింది అంటున్నా? లేదు సార్, దానికి దీనికి అయితే సంబంధం లేదు. బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్కి అది కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈ మూవీ ఎక్స్పీరియన్స్ అనేది కంప్లీట్ డిఫరెంట్, దానికి దీనికైతే సంబంధం లేదు. అది మిక్స్డ్ ఎమోషన్స్. బిగ్ బాస్ అనేది మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. సినిమా అనేది నవరసాలు ఉంటాయి, బట్ ఇవి మనకి ఏది వస్తుందో మనం ఏం చేస్తున్నామో తెలుస్తారు ఇక్కడ ముందే తెలుసు. అక్కడ ఏది వస్తున్నాయి అనేది, ఏ ఎమోషన్ రాబోతుంది, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది అన్గెస్సబుల్, మనకు తెలీదు. సో దానికి దీనికి అయితే చాలా డిఫరెన్స్ ఉంది. బట్ ఈ సినిమా జర్నీ నేను బాగా ఎంజాయ్ చేశాను సార్. సో ఈ సినిమాలో ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్లే బాయ్ టైప్ క్యారెక్టర్ కదా? అంటే కంప్లీట్ అలాంటిదే. సో ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? నవ్వుకున్నారు సార్ వాళ్ళు. వాళ్ళ రియాక్షన్ అయితే నవ్వుకున్నారు. అంటే నన్ను అలా చూసి రియల్ లైఫ్ అంటే వాళ్ళకి రియల్ లైఫ్లో నేనేంటో తెలుసు, శ్రీహాన్ ఏంటో తెలుసు. బట్ ఇలాంటి క్యారెక్టర్లో నన్ను చూసి వాళ్ళైతే ఎంజాయ్ చేశారు, నవ్వుకున్నారు. అంటే ఈవెన్ క్యారెక్టర్ వరకు అని తెలుసు కాబట్టి మా వాళ్ళు ఎంత విషయం ఉందా అని ఆశ్చర్యపోయారు. మా వాళ్ళు అప్పుడు ఫ్రెష్గా అంటే ఫీల్ అయ్యారు. ఓకే, ఇక మీరు చెప్పండి, ఏంటి మీ క్యారెక్టర్ ఏంటి ఇందులో? సార్ ఇందులో నా క్యారెక్టర్ పేరు ఆర్య, బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ అనమాట. సో అంటే అప్పటిదాకా వాళ్ళు ఫస్ట్ టైం కో ఎడ్యుకేషన్ కాలేజ్కి వస్తారనమాట. అప్పటిదాకా బాయ్స్ హాస్టల్లోనే అసలు అమ్మాయిలు అంటే ఏంటి తెలియని ఒక వరల్డ్లో పెరిగిన అబ్బాయి అనమాట. ఫస్ట్ టైం కో ఎడ్యుకేషన్ కాలేజ్కి వచ్చిన తర్వాత అక్కడ ఉండే కల్చర్కి ఆ కల్చర్ షాక్ అయింది ఫస్ట్ అతనికి. కల్చర్ షాక్ అయిన తర్వాత చుట్టుపక్కల ఉండేదానికి మనం కూడా అలా బ్లెండ్ అవ్వాలి అని ఈ రోజుల్లో ఏదైతే అనుకుంటున్నారో కొంచెం కుర్రోళ్ళందరూ అలా షాక్ తిని ఒక ఇంటెన్షన్ పెట్టుకొని వర్జినిటీ కోల్పోదాం అని అనుకొని అక్కడి నుంచి తన లైఫ్ ఎట్లా గ్రో అయింది, అసలు ఏం జరిగింది తన లైఫ్లో, అది ఆ గోల్ రీచ్ చేయడం లేదా అనే టైప్ ఆఫ్ క్యారెక్టర్ సార్. మీ బ్రదరే కదా డైరెక్టర్? అవునండి. సో మీ బ్రదర్ డైరెక్టర్ కావటం అనేది మీకు ఎంతవరకు అంటే తన యాక్సెసిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది జనరల్గా డైరెక్టర్ మనవాడు అన్న ఫీల్ ఉన్నప్పుడు. సో అది ఎంతవరకు ఫెచ్చింగ్ అయింది నీకు ఈ సినిమాలో యాక్ట్ చేయడం? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే పర్సనల్గా స్ట్రెంగ్స్ ఏంటి వీక్నెస్ ఏంటి తెలుసు కాబట్టి దాని ముందు కొంచెం ఎక్కువ వర్కౌట్ చేసుకోవడానికి ఎక్కువ దొరికింది. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొఫెషనాలిటీ ఆ సెట్ మీదకి వచ్చిన తర్వాత కంప్లీట్ యాక్టర్ అండ్ డైరెక్టర్ లాగే బిహేవ్ చేసాం. దానికోసం వర్క్షాప్స్ చేసాం, ఆడిషన్ కూడా చేశాడు. అండ్ చేసినప్పుడు కూడా ఆల్మోస్ట్ చాలా ప్రొఫెషనల్గానే జరిగిందండి. యా రాజా గారు, మొన్న ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ చూశాను నేను. సో మొత్తం అందరినీ, ఆర్టిస్టులని, డైరెక్టర్ని అందరినీ మీరు డామినేట్ చేశారు అసలు. అట్లా ఏం లేదు సార్, ప్యూర్ వర్జిన్. అఫ్కోర్స్ మీరు వర్జిన్ అయి ఉండొచ్చు, అది వేరే విషయం. ప్యూర్ వర్జిన్ మనసా? ఓకే, అలా కూడా ఉంటుందా? నా ఒరిజినిటీ నా పర్సనల్ డెఫినేషన్ వేరుందండి, మళ్ళీ చెప్తా. ఓకే. సో ఇది మీ రెండో సినిమా కదా? ఎస్ సార్. సో ఫస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్కి ఈ సినిమా ఎక్స్పీరియన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అసలు? ఫస్ట్ సినిమా జానర్ ఈజ్ డిఫరెంట్ సార్. అది యాక్షన్ మూవీ, గీతానంద హీరో. అది కంప్లీట్ యాక్షన్ మూవీ. నేను ఎక్కువ ఇన్వాల్వ్ కాలేదు, వాళ్ళు చేసుకొచ్చారు, అది వెళ్ళిపోయింది. హిందీ రైట్స్ కూడా హైయెస్ట్ అమ్మేం అప్పుడు. ఇది ఈ స్క్రిప్ట్ వినంగానే నాకు అది ఒక లడ్డులాగా దొరికింది. ఈ స్క్రిప్ట్ లడ్డులా దొరికింది, దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాలి. కామెడీ ఇవన్నీ పండించడం అంత ఈజీ కాదు, చేసేవాళ్ళకి అంత ఈజీ కాదు, డైరెక్టర్కి అంత ఈజీ కాదు. అతని విజన్ని ఆర్టిస్టర్స్ చూసి వాళ్ళ నుంచి లాగాలి కదా. సో ఓవరాల్ ప్యాకేజీ ఆడిషన్ చేసినప్పుడు కరెక్ట్ వాళ్ళు దొరికారు.
ఈ క్యారెక్టర్కి అన్న అయినా కూడా ముందు చాలామందిని చూశాడు. ఈయన సోలో మూవీలు చేసినా కూడా ఇందులో పెట్టుకున్నాడు, ఈ క్యారెక్టర్ నువ్వే సెట్ అవుతావు అని ప్రాపర్గా. అట్లాగే కామెడీకి ఈయన కంప్లీట్లీ బయట చూసినట్టు ఎవరు ఉండరు సినిమాలో, ఆ పరకాయ ప్రవేశం చేస్తారు క్యారెక్టర్లోకి, బయటకు వచ్చి మళ్ళీ నార్మల్గా ఇట్లా ఉన్నారు. సినిమా చూస్తే అసలు వీడియోనా చేసింది అనుకుంటారు, అసలు బేభత్సంగా ఉంటుంది. నవ్వులు అయితే మామూలుగా పగలబడిన అవుతారు. ఏదైనా ఒక బాంబు వేస్తే నవ్వే గ్యాస్ ఉంటుంది, టీయర్ గ్యాస్ లాగా ఏదైనా ఉంటే అలాంటిది సినిమా, నవ్వుల గ్యాస్ లాగా నవ్వకుండా ఉండలేరు, భయంకరంగా నవ్వుతారు. అంటే ఇవాళ రేపు బిగ్ స్టార్ సినిమాలకే ఓపెనింగ్స్ రావట్లేదు కదా. సో బిగ్ స్టార్ స్మాల్ స్టార్ కదా సార్, విషయం ఉందా లేదా? విషయం ఉందా లేదా అనేది వెళ్ళి థియేటర్కి వెళ్ళి ఆడియన్స్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నానంటే మీకే అర్థమైంది ఇప్పటికి. అఫ్కోర్స్ ఈ సినిమాలో విషయం లేదని నేను అంటలేదు, విషయం ఉండొచ్చు, కానీ అది జనాలకు ఎప్పుడు తెలుస్తుంది? ఓపెనింగ్స్ వచ్చి మౌత్ టాక్లో అందరికి తెలియాలి కదా. తెలిసి వెయిట్ చేస్తున్నారు సార్. అవునా? తొక్కిసలాట జరుగుతుంది థియేటర్ల నుంచి ఫోన్లు, నాకు తొక్కిసలాట, నాకేమన్నా అని ఆంధ్రలో అయితే. దాన్ని బట్టి అర్థమైపోద్ది కదా, వైబ్రేషన్ తెలిసిపోతుంది. యా మిత్రసేన్ గారు, మీ సోషల్ యాక్టివిటీస్కి ఇందులో మీరు ప్లే చేసిన క్యారెక్టర్కి వేరియేషన్ అనేది ఉందా? సోషల్ యాక్టివిటీస్ ఆర్ టోటలీ డిఫరెంట్. అండ్ డిఫరెంట్, అదే నేను చెప్పాను. అంటే అండ్ ఈ క్యారెక్టర్ ఎలా ఉందంటే, ఇప్పుడు తెలుగు సాంప్రదాయంగా ఉండే అమ్మాయిలు ఎలా ఉంటారు, గడప లోపల ఉంటారు, అమ్మా నాన్న మాట వింటారు, వాళ్ళు పంపించిన కాలేజ్కి వెళ్తారు, ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఫస్ట్ మమ్మీకి కాల్ చేస్తారు, ఎలా ఉన్నారు అమ్మ, ఇది జరిగింది అది జరిగింది అని చెప్పేసుకొని రోజు మొత్తం ఏం జరిగింది గంటకి అప్డేట్ ఇస్తూ ఉంటారు. సో అందరు అమ్మాయిలు కనెక్ట్ అయ్యేలాగా ఒక క్యారెక్టర్ ఇస్ సరియు. అండ్ నేను దీంట్లో యాజ్ యూజువల్ నా కాలేజ్ లైఫ్ని మళ్ళీ ఇంకొకసారి రిలీవ్ చేశాను. మనం ఏమేమి కాలేజ్లో చెయ్యాలి, వెళ్ళాలి, ఏరాలి, ఇటుకెళ్ళి డాన్స్ చేయాలి, అటుకెళ్ళి గేమ్ ఆడాలి, అదంతా చేశాను సార్. సో ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అంటే నిజానికి సొసైటీలో ఇప్పుడు అమ్మాయిల డామినేషన్ ఎక్కువగా ఉంది కదా, సో సినిమాలో ఏంటి సార్? సినిమా అంటే ఇట్స్ నాట్ నాకు ఒక్కటికి సెంట్రిక్గా లేదు, కథ పరంగా కథ ఎవరెవరి గురించి అయితే చెప్తుందో వాళ్ళు ఫేజ్లో వచ్చి వెళ్తూ ఉంటారు సార్. సో అప్పుడు ఏమవుతుంది, ఒకవైపు నా గురించి చెప్తే ఒకవైపు గీత్ గురించి చెప్తారు, తర్వాత శ్రీహాన్ గురించి చెప్తారు, తర్వాత రానీ, అంశుల, వీళ్ళందరూ యూనిక్ క్యారెక్టర్స్ కాబట్టి వీళ్ళకి సమాజం పరంగా, లేకపోతే ఆ ప్రేమకి, లేకపోతే ఒక ఫ్రెండ్షిప్కి, లేకపోతే కాలేజ్లో ఉన్న ఫీల్కి వాళ్ళు ఏం అనుభవిస్తున్నారు ఒక ఫీల్ వాళ్ళు క్యారీ చేసుకుంటూ త్రూ అవుట్ టైం బై టైం అందరిది స్విచ్ అవుతూ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో అలా డామినేట్ అవ్వడానికి మొత్తం కథలో వీళ్ళందరూ డామినేట్ చేశారు, నాకు ఒక్కడే తప్ప. అంటే నాతో మేము కూడా ఉన్నాము, బట్ ఐ థింక్ ఎవ్రీబడి మేడ్ ఇట్ సో బ్యూటిఫుల్. బిగ్ బాస్ ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్, అంతే అంతే అంతే, ప్రొడక్షన్ కూడా చేసినట్టున్నారు. ఎస్ 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 ఎస్. సో ఈ మూడింటి మధ్య మీరు గమనించిన ఆ వేరియేషన్ ఏంటి? ఇప్పుడు ప్రతిదీ మీకు ఏదో ఒక రకంగా నేర్పిస్తుంది. మీకు ఒక ఆర్టిస్ట్ పరంగా ఆలోచిస్తే ఓన్లీ మనం ఇప్పుడు నేనైతే మాట్లాడుతున్నాను దానికి నేను బాధ్యతని. ఇఫ్ ఐఎమ్ అ టెక్నీషియన్, నేర్చుకుంది ఏంటి? బిగ్ బాస్లో నేర్చుకోవడానికి ఏం ఉండదు సార్, ఓన్లీ అవేక్నింగ్ ఉండాలి. ఒక మనిషి ఎంత అవగాహనతో ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటారో, ప్రతి పరిస్థితిలో ఏ నిర్ణయానికి అతను ఎదురవుతాడు, ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ ఎఫెక్ట్ అతని పైన పడుతుంది, అతనే దానికి బాధ్యతుడు అన్నట్టు ఒక షో బిగ్ బాస్. అండ్ అలానే మీ జీవితము ఆన్ టు ఆన్, కట్ టు కట్, పబ్లిక్ ముందు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు అది నా ఓన్ ప్రొడక్షన్ కాదు ఎడిటింగ్ చేయడానికి, వాళ్ళు ఇష్టపరంగా కట్ చేస్తారు. సో ఇప్పుడు వాళ్ళు నన్ను మంచిగా చూపించాలంటే మంచిగా కనిపిస్తుంది, వాళ్ళు చెడ్డగా చూపించాలంటే అంటే జనాల పరంగా వాళ్ళు ఎలా చూపించాలని అనుకుంటున్నారో అలా చూపిస్తారు. సో దట్స్ ఆల్. బిగ్ బాస్ అంటే బేసికలీ మీరు ఇండిపెండెంట్ ఉండాలి. సో ఆర్టిస్ట్గా ఎస్, ఆర్టిస్ట్గా ఇప్పుడు మొత్తం ఎన్ని సినిమాలు చేశారు ఇప్పటికి? ఫస్ట్ డెబ్యూ అనుకుంటాను సార్. డెబ్యూ అనుకోవాలా? ఓకే, ప్రొడ్యూసర్గా వస్తున్నారు. సో నేనేది ఒక్కొక్క ఫేస్లో ఒక్కొక్క లెసన్ నేర్చుకుంటాము. ఎస్ సార్. సో ఆర్టిస్ట్గా మీరు నేర్చుకున్న లెసన్ ఏంటి? ప్రొడ్యూసర్గా ఇప్పుడు మీ ప్రొడ్యూసర్ పక్కన ఉన్నాడు, మీరు ప్రొడ్యూసరు. సో ప్రొడ్యూసర్గా ఆయన ఫేస్ చేసిన దానికి మీరు ఫేస్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది లేడీ ప్రొడ్యూసర్గా. సో నేనేది ఒక్కొక్క ఫేస్ నుంచి మీరు నేర్చుకుంది ఏంటని.
ఆర్టిస్ట్ ఫేస్గా యూ షుడ్ బి టెక్నీషియన్ ఫ్రెండ్లీ ఆర్టిస్ట్. అంటే ఇప్పుడు ఈ లైట్ కెమెరా ఇదంతా ఎవరి కోసం? ఒక ఆర్టిస్ట్ కోసమే. ఒక ఆర్టిస్ట్ దానికి ఎంత బాధ్యతగా ఉంటాడో, ఎంత న్యాయం చెయ్యాలి, యాటిట్యూడో లేకపోతే బిహేవియరో లేకపోతే టైంకి ఫ్లెక్సిబుల్ ఉండమో, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆల్ టుగెదర్ పరిస్థితిని అందరి కోసం అర్థం చేసుకొని టెక్నీషియన్స్కి ఫ్రెండ్లీగా ఉంటే ఆ ఆర్టిస్ట్కి లైఫ్ లాంగ్ ఎక్కువ అయిపోతుంది. అలానే ఒక ప్రొడ్యూసర్ పరంగా ఆలోచిస్తే ఇప్పుడు ప్రొడ్యూసర్ 24 క్రాఫ్ట్స్కి ఒక బ్యాక్ మానిటర్. డబ్బులు అనేది ఒక విషయము, పరిస్థితి బట్టి మనం ఎలా వెళ్తున్నాము, ఏ కాంటెంట్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు 24 క్రాఫ్ట్స్కి మనము ఎలా చూసుకుంటున్నాము, ఏ విధంగా మనం దాంట్లో ఒక విషయాన్ని నేర్చుకుంటున్నాము, ఒక మనిషితో డీల్ చేసుకుంటున్నాము, మ్యాన్ పవర్ని పంపిస్తున్నాము, ఆ డైరెక్టర్కి పని అసైన్ చేసుకుంటున్నాము, ఒక డైరెక్టర్కి కథకి ఓకే చెప్తున్నాము, ఈ వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఒక అనాలిసిస్ మీద ఒక సబ్జెక్ట్ని పాస్ చేసుకుంటున్నాము. ఇది అంతా ఒక ప్రొడ్యూసర్కి చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీస్. ఎందుకంటే ఒక కథని ఓకే అన్న తర్వాత దాన్ని మీరు ప్రొడ్యూసర్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ల మీద గౌరవం పెరిగింది సార్. వెరీ మచ్. వై నాట్ సార్? ఒక మూవీ సబ్జెక్ట్ ఫైనల్ చేయడం, తర్వాత దాన్ని లొకేషన్తో సహా షూట్ చేయడం, పోస్ట్ ప్రొడక్షను, ప్రీ ప్రొడక్షను, తర్వాత ఈ రిలీజ్ తర్వాత బయటికి రావడం, ప్రమోషన్స్, ఇదంతా ఏంటి సార్? ఒక మనిషి జీవితకాలంలో నాలాంటి మనిషి అయితే ఒకటే మూవీ చేసుకొని ఆర్ఆర్ గంగి అని చెప్పి సైడ్ అయిపోతారు సార్. దట్ ఈస్ సో మచ్ ఆఫ్ టీడీఎస్ వర్క్. ఇదే నేను చెప్తున్నా, నేను ఇదే దేవుడి పేరు చేసుకుంటుంటే ఇప్పటికి స్వామి కిందకు వచ్చేసేవారు. శ్రీయాన్, ఇప్పుడు మనం ఒక్కళ్ళమే హీరో అంటే అది వేరే ఉంటుంది. ఇప్పుడు నువ్వు ముగ్గురు, నీతో పాటు ఇంకొక ఇద్దరు ఉన్నారు నీ కాంపిటీషన్. సో వాళ్ళతో పోటీ పడాల్సి వచ్చినప్పుడు నీ ఇంట్రెక్షన్ ఎలా ఉంది? కొంచెం కాంపిటేటివ్గానే చేసాం సార్. ముగ్గురం అలాగే ఆలోచించాం. నాకు తెలిసి వాళ్ళు అలాగే ఆలోచించుంటారు, నేను కూడా. సో ఎవరి క్యారెక్టర్ వాళ్ళు న్యాయం చేయాలని చూస్తారు. నాకు ఇచ్చిన క్యారెక్టర్ నేను న్యాయం చేయాలి, కరెక్ట్గా డైరెక్టర్ అనుకున్న అవుట్పుట్ ఇవ్వాలని నేను అనుకున్నాను. అట్ ద సేమ్ టైం వాళ్ళు అనుకున్నారు. కాంబినేషన్ సీన్స్ ఎప్పుడైతే ఉంటాయో ముగ్గురం కలిపి ఒకరి మించి ఒకరు చేయాలనుకున్నాం. అది సినిమాకి అడ్వాంటేజ్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఒకరికి ఇద్దరికి పర్సనల్గా అని పక్కన పెడితే మేము చేసిన యాక్టింగ్ కానీ మా పర్ఫార్మెన్స్ కానీ మేము ఎంత కాంపిటీషన్ ఫీల్ అయినా ఎండ్ ఆఫ్ ద డే అది సినిమాకి హెల్ప్ అవ్వాలి. అలా చూసిన తర్వాత కొంచెం శ్రీహాన్ మీదే ఎక్కువ డామినేషన్ ఉన్నట్టుందిగా? అట్లా ఏం లేదు సార్. అంటే ఎవరి క్యారెక్టర్కి వాళ్ళది. బట్ నేను వేరే ఇంటర్వ్యూలో చెప్పినట్టు మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ కొంతమంది కామెడీకి కొంచెం కనెక్ట్ అవుతారు, ఎంటర్టైన్మెంట్కి అనేది. మేబీ దానివల్ల అలా అనిపించుండొచ్చు. బట్ నాకు పర్సనల్లీ మిగతా 2 క్యారెక్టర్స్ కానీ అవి కూడా నాకు బాగా నచ్చాయి. ఏ క్యారెక్టర్కి వాళ్ళు జస్టిఫై చేశారు, న్యాయం చేశారు. మిగతా ఇది 3వ సినిమా కదా నీకు? మీ ఫాదర్ కుమార్ బాబు ఇండస్ట్రీలో మంచి, ఒక విధంగా చెప్పాలంటే తను నాకు కూడా మంచి ఫ్రెండే, అది వేరే విషయం. కానీ తనకు ఒక ఐడెంటిటీ ఉంది. సో మీ ఫాదర్ గైడెన్స్ అనేది ఎంతవరకు? సార్ అది అంటే ఇండస్ట్రీ గురించి యాక్చువల్గా అది ప్యాషన్ ఉంది అనేది డాడీ కూడా తెలియదు సార్ స్టార్టింగ్ నుంచి. సో నేను 10th చదువుతున్నప్పుడు డాడీ చాలా బిజీగా ఉండేవాళ్ళు, టైం స్పెండ్ చేయడం. అప్పుడు కమల్ హాసన్ గారు మూవీస్ రిలీజ్ చేయడం, అప్పుడు బాగా బిజీగా ఉండేవాళ్ళు అనమాట. సో నాకు ఇది ఇన్బిల్ట్ వచ్చింది సార్. మరి ప్రాబ్లీ అది డిఎన్ఏనో లేకపోతే ఏంటో తెలీదు. నేను 10thలో తీసి ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసి అది చూపించిన తర్వాత దాని నుంచి బాగా ఇన్స్పైర్ అనమాట, బాగా మోటివేట్ చేశారు. నువ్వు చేయాల్సింది ఇదే అని చెప్పి, ఇదే ఫిక్స్ అవ్వు అని చెప్పేసి చెప్పారు. అంటే ఇండస్ట్రీలో ఉండే ప్రాబ్లమ్స్ ఇవన్నీ తెలుసు, బట్ ప్యాషనెట్గా చేశాను, వాల్యూ ఉంది, ఖచ్చితంగా ఏదో చేయగలుగుతాడు ఈ ఫీల్డ్లో అని చెప్పేసి అప్పుడు బాగా మోటివేట్ చేశారు సార్. అండ్ జనరల్గా ఎవరైనా యాక్టర్కి బయట నుంచి ఇండస్ట్రీ విషయాలు ఎక్కువ తెలియవు. సో అది నాకు బాగా అడ్వాంటేజ్ అయింది. అంటే ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, లేకపోతే సినిమాలో ఎలా ఉండాలి, ఎలాంటి సినిమాలు చేయాలి, ఇండస్ట్రీలో పాలిటిక్స్ ఎలా ఉంటాయి, మంచోళ్ళు ఎలా ఉంటారు, ఎలా ఇది ఉంటుంది అని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ వచ్చింది సార్. బట్ మనం ఎంత చెప్పినా కూడా ఖచ్చితంగా మనం దిగిన తర్వాత ఒకసారి మనకు తగిలినప్పుడే మనకు తెలుస్తుంది. సో అది మంచి ఎక్స్పీరియన్సెస్ జరిగాయి, హార్డ్ ఎక్స్పీరియన్సెస్ జరిగాయి. బట్ ఓవరాల్ ఇట్స్ లెర్నింగ్ ప్రాసెస్ సార్. డాడీ కూడా అదే అంటారు అనమాట. అంటే నేను చెప్పాను, వదిలేశాను, ఇంకా నువ్వు ఏం చేసుకుంటావు అనేది కంప్లీట్గా నీ బట్టే ఉంటుంది అని చెప్పేసి. బట్ జస్ట్ ఒక స్టార్టింగ్ స్టెప్ అయితే ఇచ్చారు సార్ డాడీ. దాని తర్వాత ఇంకా సెల్ఫ్ మేడ్గా నువ్వే చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ 2 మూవీస్ కూడా అలాగే జరిగాయి. రాజా గారు, ఇప్పుడు మీరు మొన్న గిఫ్ట్లు అనౌన్స్ చేశారు కదా? ఎస్ సార్. సో థియేటర్లో ఆల్రెడీ మీకు ఏ థియేటర్లు అనేది లిస్ట్ వచ్చి ఉంటుంది, అంటే మరి కొద్ది రోజుల్లోనే కాబట్టి.
ఇప్పుడు నైజాం ఏషియన్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు, ఆంధ్ర కూడా కొంత మన ఓన్ రిలీజ్ ఉంది, కొంత అంటే మనం ఎందుకు ఓన్ రిలీజ్ అంటే అక్కడ చాలామంది తెలిసిన వాళ్ళు అడుగుతూ ఉన్నారు అప్లికేషన్లో, మీరు ఎవరు వద్దు మేమే చేస్తామని చేస్తున్నాము. ఇంకా కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళే ఇంకా చేస్తున్నారు. అంటే థియేటర్ ఇవాళ రోజున థియేటర్ రిలీజ్ కంటే కూడా మీడియం రేంజ్ బడ్జెట్లు కానీ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్ కానీ ఓటీటీ అనేది మెయిన్. సో మీది ఓటీటీ డీల్ అయిపోయిందా? డీల్ క్లోజ్ చేయలేదు సార్, 3 ఉన్నాయి, ఇంకేది క్లోజ్ చేయలేదు. మాకు ఎందుకు అంత నమ్మకం ఉందంటే ఇంకా సినిమా రిలీజ్ అయ్యాక ఇంకా వాల్యుయేషన్ బాగా పెరుగుతుంది అనేది నాకు నమ్మకం. బాగా అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. బొమ్మ బ్లాక్ బస్టర్. ఈ అంత కాన్ఫిడెన్స్ ఏంటి? చిన్న ఎగ్జాంపుల్ సార్, మామూలుగా రొటీన్గా మాట్లాడితే చూసి ఆడియన్స్ కూడా అర్థం కాదు. ఇది మా డైరెక్టర్ చెప్పాడు. ఆయన యాక్చువల్లీ ఈరోజు రావాల్సింది, కొద్దిగా ఎక్కిటంలో బిజీగా ఉన్నాడు. అంటే ఫైనల్ కాపీ ఉంటాయి కదా, ఆయన డిస్కషన్లో ఆయన పైకి కనపట్టుగానే చిన్నోడే కానీ మంచి కామెడీ ఉంది అతని దగ్గర కూడా. అంటే ఉంటేనే రాబడతాడు ఆర్టిస్టుల దగ్గర. ఇప్పుడు చాలా మూవీలు వస్తుంటాయి, భక్తి మూవీలు అని, దేవుడు మూవీలు అని. అవన్నీ ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్పాడు. ఇంటింటికి వెళ్ళి పాలమ్మినట్టు చాలా మూవీలు, మన మూవీ వైన్ షాప్ ఓపెన్ చేసి కూర్చున్నట్టు. క్యూ కడతారు మనకి, పాలమ్మేవాడు రోజు వెళ్ళి వేయాలి, నెలాఖరికి ఇస్తారు పాపం డబ్బులు. మందేంటి వైన్ షాప్ ఓపెన్ చేస్తే గిరాకీ, అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు వైన్ షాపుల ముందు. సో అది మన పరిస్థితి, మన సినిమా పరిస్థితి. అది కరెక్ట్. వైన్ షాప్ ముందు ఉన్న జనాల్ని పబ్లిక్ కొంచెం కామెంట్ చేస్తుంటారుగా. ఎగ్జాంపుల్ చెప్పాను నేను మీకు అర్థం కావడానికి. సో మా మూవీ డిమాండ్ అదే అంటున్నాను. పాలమ్మే మూవీ కాదు మాది, వైన్ షాప్ మూవీ అనేది చిన్న ఎగ్జాంపుల్. ఓకే, కానీ పాలు అనేవి ప్రతి ఇంట్లో అవసరం. పాల కంటే వైన్ ఎక్కువ కిక్కిస్తుంది సార్. కిక్ అనేది ఎంత పర్సెంటేజ్ సార్ అది? అందరూ తాగుతున్నారు సార్, అలవాటు అయ్యారు. అదే పొద్దున వైన్స్, పొద్దునేమో టీ, నైట్ వైన్స్, పొద్దున టీ. అంటే సినిమా అనేది అంత కిక్కిస్తుంది, దానికోసం వెయిట్ చేస్తున్నారని నా మీనింగ్. ఓకే ఓకే, కానీ ఆ పోలిక కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు, అందుకని చెప్తున్నాను. అంటే అతను చెప్పింది నేను అర్థం చేసుకుంది అంతే. అతనికి ఏదో పెద్ద అజెండాతో చెప్పాడు, నాకు అర్థమైంది మీకు చెప్తున్నా. అతను దొరికినప్పుడు అతన్ని అడగండి. అంతేనా? ఓకే. మిత్రశర్మ గారు, మొన్న టీజర్ లాంచ్లో మీరు అతను వచ్చి మిమ్మల్ని హెల్ప్ అడిగాడు కదా సార్? ట్రైలర్ లాంచ్. ట్రైలర్ లాంచ్. సో హెల్ప్ జరిగిపోయిందా సార్? 15 days చెప్పాను అతనికి, ఎందుకంటే ఆల్రెడీ ఈ 5 days ఇంకా ఉంది మూవీ కోసం. అండ్ అది కూడా అతను లోపలికి వచ్చేటప్పుడు అసలు ఆ పోడియంలో లోపల అటు ఎండ్ నుంచి నన్ను పిలుస్తున్నాడు, చేయి చూపించి. ఇప్పుడు వీళ్ళందరూ ప్రెస్ వాళ్ళు కూర్చుంటే నేను భయపడుతున్నాను, ఇప్పుడు పిలిచాను అనుకో పబ్లిసిటీ స్టార్ట్ అంటారు, పిలవలేదనుకో పాపం అతను ఫీల్ అవుతాడు. కానీ అతను ఆ కార్నర్లో ఎగ్జాక్ట్లీ ప్రెస్ వాళ్ళు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడ కార్నర్లో ఏడవడానికి మొదలుపెట్టాడు. నేను చెప్పాను, అది మేడం ఒకసారి ఆగండి అని చెప్పేసుకొని అతన్ని పిలిచాను. అసలు ఏమైంది, ఎక్కడ దాకా ఎలా వచ్చామంటే, అతను 2 days 1 day బ్యాక్ యాక్చువల్లీ నేను ట్రైలర్ లాంచ్ పెడుతున్నాను, నేను అదే సేమ్ ప్లేస్లో ప్రసాద్ ల్యాబ్స్లో పెడుతున్నాను అని తెలుసుకొని స్టేటస్లో పెట్టాను. అదంతా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని సడన్లీ ఏమంటారు దాన్ని, దీంట్లో వచ్చేసారు, నా ఊరు నుంచి ఇక్కడ దాకా వచ్చేసారు ఏదైనా దొరుకుతానని. మళ్ళీ వాచ్మెన్ దగ్గర గొడవ, మళ్ళీ లోపల రావడానికి ఇవ్వట్లేదు. ఎలాగులా అయినా అతను ఏదో మాట్లాడేసుకొని లోపలికి వస్తే నా ముందు నుంచుంటే నేను అడిగాను, ఏమైంది, ఏం కావాలి అంటే, లేదు నాకు ఇంకా ఏదైతే అతనికి డిసీజ్ ఉందో నెక్స్ట్ 6 months 7 months తర్వాత హీ విల్ నాట్ బి ఏబుల్ టు వాక్ ఆల్సో ప్రాపర్లీ. సో దాని ముందు మీరు నాకు ఒక బైక్, హ్యాండిక్యాప్డ్ బైక్, అది బ్యాటరీ బైక్ ఉంటుంది ఏదో, అది నాకు హెల్ప్ చేసేస్తే ఏంటి అంటే, నేను ఏదైతే స్ట్రెస్ పడి ఇక్కడ దాకా వస్తున్నానో బహుశా 6 months తర్వాత నడవలేను, సో తర్వాత నాకు హెల్ప్ అయిపోద్ది అని చెప్తే నేను చెప్పాను సరే చేసేద్దాము, కానీ 15 days నాకు ఇవ్వండి, 11th కల్లా మూవీ ఉంటుంది, తర్వాత 3 days ఇంకా ఏదో మూవీ జనాలు వస్తారు అది థియేటర్స్కి, అవన్నీ మనం అక్కడ బిజీ ఉంటాము. సో ఎగ్జాక్ట్లీ 20th లోపల అతనికి ఏది కావాలి అనుకుంటే నేను దీని నుంచి ఫ్రీ అయ్యి ఎగ్జాక్ట్లీ అక్కడికి పోతాను. సో అలా గుడ్గా అంటే యాక్చువల్గా అది ఇఫ్ ఇట్ ఈజ్ రియల్ అయితే నిజంగా అభినందించాలి మిమ్మల్ని. అది ఒకటే కదా సార్, ఆల్రెడీ ఎవ్రీ వీక్ చేస్తాను. ఎవ్రీ వీక్ చేస్తానంటుంది. నేనేది పర్టికులర్గా అంత ఒక ఆడిటోరియంలో జరిగే చేస్తుంది కాబట్టి అతను ఈ ప్రోగ్రామ్ జరుగుతుందని తెలుసుకొని వచ్చి ఇక్కడికి హాల్లోకి దొరబడి ఆమె మనస్తత్వానికి చూసింది కాబట్టి పిలిచి ఓకే అని చెప్పి డెఫినెట్గా సక్సెస్ అయ్యాడు. గీత
ఫస్ట్ 2 సినిమాలు నీకు అనుకున్నంత పేరు తేలేదు కదా? సార్ అది చూసిన వాళ్ళు మంచి రెస్పెక్ట్ ఇచ్చారు సార్. రథం అయితే ఖచ్చితంగా వర్కౌట్ అయిపోయింది. మేము పెట్టిన బడ్జెట్కి మాకు జరిగిన బిజినెస్కి ఇప్పటిదాకా కూడా మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ అవును సార్ 100%. హిందీ రైట్స్ ఆ సెగ్మెంట్లో హైయెస్ట్ కొన్నారు సార్ అప్పుడు. RX100 కంటే డబుల్ రేట్ మనకి ప్రీమియం ప్రైస్. కేబీఆర్ దగ్గర హోర్డింగ్ చేసాం, ఫ్యాన్సీ ప్రైస్ హిందీ తీసుకున్నాడు. నేను అనుకున్నా ఎవడో బుక్ అయిపోయి ఉంటాడు రా కొన్నాడని, సినిమా చూసి తీసుకోమన్నా. అంటే ఎక్కువ ప్రైస్ ఇచ్చాడు కావాలని. ఆ కంటెంట్ చూసి అతనికి అర్థమైపోయింది దీంట్లో అనుకుంటే సినిమా అతను హిందీలో రిలీజ్ చేసుకున్నాక ఏం లాస్ వచ్చింది ఫోన్ చేస్తాను. సార్ అసలు అద్భుతంగా వెళ్ళిపోతుంది సార్, అది డబ్బులు వచ్చేసింది సార్ అని నాకు మెసేజ్ ఫోన్ చేసాడు హ్యాపీగా. సో అతను హ్యాపీ అయ్యేటప్పుడు మనకు హ్యాపీ. గుడ్. సో ఆ సినిమా వర్కౌట్ అయింది కాబట్టి ఇప్పుడు ఇది వర్జిన్ బాయ్స్ అనేది యూనివర్సల్ ఇది ఆల్రెడీ హిట్టే సార్. ఇది టైటిల్ కూడా యూనివర్సల్ టైటిల్. సో డెఫినెట్గా ఇది కూడా ఇది కూడా హిందీ డిమాండ్ ఫుల్ ఉంది. హిందీ కూడా ఇవ్వలేదు ఇంకా ఇస్తాం. సో హిందీతో పాటు అదర్ లాంగ్వేజ్లో కూడా మీకు మంచి క్రేజ్ రావాలి. తెలుగులో ఈ 11వ తారీఖు రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీ అందరికీ మంచి పేరు తేవాలి. నిర్మాతగా మీకు మరొక 4-5 సినిమాలు తీసే ఫైనాన్షియల్ స్టెబిలిటీని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చూశారు కదా మన వర్జిన్ బాయ్స్ టీంతో స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.